నమస్కారం అండి. పరశురామ అవతారం. విష్ణుమూర్తి దశావతారాల గురించి మనకి తెలిసిందే. అందులో 6వ అవతారమే ఈ పరశురామ అవతారం. పరశురాముడు అసలు పేరు భార్గవరాముడు. అసలు పరశురాముడుగా భార్గవరాముడు ఎలా మారాడు? తన తల్లిని పరశురాముడు చంపవలసిన అవసరం ఏమొచ్చింది? 21 సార్లు ఈ భూమండలం మొత్తం చుట్టి శత్రువులందరినీ ఎందుకు చంపాడు? జమదగ్ని రేణుకా ఎల్లమ్మల కుమారుడు ఈ పరశురాముడు. పరశురాముడి అసలు పేరు భార్గవరాముడు. శివుని దగ్గర విద్యనభ్యసించి ఆయన దగ్గర నుంచి గండ్రగొడ్డల్ని వరంగా పొంది భార్గవరాముడు కాస్త శివుని గండ్రగొడ్డల్ని తీసుకొని పరశురాముడు అయినాడు. కార్తవీర్యార్జునుడు అనే ఒక మహారాజు వేటకి వెళ్ళి అలిసిపోయి పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. జమదగ్ని కార్తవీర్యార్జునుడికి వారి పరివారానికి పంచభక్ష పరమాన్నాలు పెడతాడు. దానికి ఆ రాజు ఆశ్చర్యపడి, సామాన్యమైన ముని అయినా మీకు ఈ పంచభక్ష పరమాన్నాలు పెట్టడం ఎలా సాధ్యపడింది అని జమదగ్ని మునిని అడుగుతాడు. దానికి జమదగ్ని ముని ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఓ రాజోత్తమ, నా దగ్గర కామధేను సంతతికి చెందిన గోవు ఉంది అని చెప్తాడు. అయితే ఆ గోవు నాకు ఇమ్మని కార్తవీర్యార్జునుడు జమదగ్ని మునిని అడుగుతాడు. దానికి జమదగ్ని అంగీకరించాడు. అంగీకరించకపోయినా సరే అతనితో గొడవబడి బలవంతంగా ఆ కామధేను సంతతికి చెందిన గోవును కార్తవీర్యార్జునుడు తీసుకొని పోతాడు. ఆ తర్వాత ఆ ఆశ్రమానికి పరశురాముడు వస్తాడు. తన కొడుకు అయిన పరశురాముడికి జమదగ్ని ముని జరిగిన విషయమంతా చెప్తాడు. అది విన్న పరశురాముడు పట్టరాని కోపంతో ఉగ్రరూపం దాల్చి కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళి అతన్ని మెడ నరికి చంపివేసి అతని దగ్గర ఉన్న కామధేను సంతతికి చెందిన గోవుని తీసుకొని వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జమదగ్ని ముని, కార్తవీర్యార్జునుడిని నువ్వు ఎలా చంపావు? ఒక హత్య అనేది మహాపాపం. అందుకోసం నువ్వు ఈ భూమండలంలో ఉన్న ప్రతి పుణ్యతీర్థంలో స్నానం చేసి 1 సంవత్సరం తర్వాత రాని అక్కడి నుంచి పంపించి వేస్తాడు. కాలం నడుస్తూ ఉంటుంది. రేణుకాదేవి ఒకరోజు నీళ్ల కోసం చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వులు జలకాలాట ఆడుకుంటూ ఉండగా చూస్తూ అలాగే సమయం తెలుసుకోకుండా కాలం గడుపుతుంది. అయితే ఎప్పుడో సాయంత్రం సమయానికి నీళ్లు తీసుకొని ఆశ్రమానికి వస్తుంది రేణుకాదేవి. ఎందుకు ఇంత ఆలస్యమైందని జమదగ్ని ముని రేణుకాదేవిని అడుగుతాడు. దానికి రేణుకాదేవి సమాధానం చెప్పదు. అయితే తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు జమదగ్ని ముని. వెంటనే పెద్ద కుమారులందరినీ పిలిచి మీ అమ్మని చంపండి అని చెప్తాడు జమదగ్ని. దానికి కుమారులు అంగీకరించారు. అయితే అక్కడ ఉన్న పరశురాముని కూడా మీ అమ్మని మీ సోదరుని చంపివే అని చెప్తాడు. వెంటనే పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సోదరుల్ని చంపివేస్తాడు. అది చూసిన జమదగ్ని ఎంతో సంతోషపడి ఏమైనా వరం కోరుకో అని అడుగుతాడు. దానికి పరశురాముడు చనిపోయిన నా సోదరుల్ని నా తల్లిని తిరిగి బ్రతికించమని అడుగుతాడు. దానికి జమదగ్ని ముని సంతోషించి తన తల్లిని సోదరులని బ్రతికించి పరశురాముడికి ఇస్తాడు. ఈ విధంగా చనిపోయిన తన తల్లిని సోదరులని తిరిగి బ్రతికించుకుంటాడు. పితృవాక్య పరిపాలన కూడా చేస్తాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయంలో కార్తవీర్యార్జునుడు కొడుకులు తమ తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి జమదగ్ని ముని ఆశ్రమానికి పోయి జమదగ్నిని చంపి అతని తలను తీసుకొని తమ రాజ్యమైన మాహేష్మతికి వెళ్ళిపోతారు. పరశురాముడు ఇంటికి వచ్చే సమయానికి తన తల్లి అయిన రేణుకా ఎల్లమ్మ పరశురాముడి తండ్రి శవంపై పడి 21 సార్లు గుండెలు బాదుకొని ఏడుస్తుంది. దీన్ని చూసిన పరశురాముడు పట్టరాని కోపంతో ఉగ్రరూపం దాల్చి అక్కడి నుంచి వెళ్ళి మాహేష్మతికి పోయి అక్కడ కార్తవీర్యార్జునుడి కొడుకులని చంపి తన తండ్రి తలను తీసుకొని వచ్చి మొండానికి అతికించి పునర్జీవితుణ్ణి చేస్తాడు. ఆ తరువాత ఈ భూమండలంలో ఉన్న ప్రతి క్షత్రియుని పైన పగబట్టి కక్ష తీర్చుకోవడానికి భూమండలం మొత్తం 21 సార్లు తిరిగి కనపడ్డ క్షత్రియుడిని కనపడ్డట్టే చంపివేస్తూ ఉంటాడు. కొంతమంది క్షత్రియులు మాత్రం గోవుల మందలో దూరి తమ ప్రాణాలు కాపాడుకుంటారు. అందులో దశరథుడు కూడా ఉన్నాడు. తర్వాత దశరథుడికి రాముడు పుడతాడు. రాముడు సీతా స్వయంవరానికి వెళ్తాడు. సీతా స్వయంవరంలో అతను
శివుని విల్లు ఎక్కుపెడతాడు. అయితే ఆ విల్లు విరిగిపోతుంది. తన గురువు అయిన శివుని విల్లు ఇరిగిపోయిందన్న విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ మేఘాల మీద శ్రీరాముడితో యుద్ధం చేయడానికి వస్తాడు. కానీ శ్రీరాముని చూసిన పరశురాముడికి అర్థమైపోతుంది శ్రీరాముడు కూడా విష్ణుమూర్తి అవతారమే అని. ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు తాను పూర్తిగా ఈ జగత్తు నుంచి తప్పుకోవడానికి అంటే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. మహాభారతంలో కూడా పరశురాముడి పాత్ర ఉంది. మహాభారతంలో 3 వీరులకు పరశురాముడు యుద్ధ విద్యలు నేర్పించాడు. భీష్ముడు గంగాదేవి అభ్యర్థన మేరకు భీష్ముడికి యుద్ధ విద్యలు పరశురాముడే నేర్పించాడు. ఇక కర్ణుడు తాను బ్రాహ్మణుని చెప్పి పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. కుమ్మరి పురుగు కుట్టడంతో పరశురాముడు కర్ణుడిని బ్రాహ్మణుడు కాదు అని గ్రహించి తనకి శాపం విధిస్తాడు. నీకు ఏ సమయంలో నా విద్యలు అవసరం వస్తాయో అప్పుడు ఇవి గుర్తుకు రావు అని. ఇక ద్రోణాచార్యుడు కూడా పరశురాముడి దగ్గర దివ్య అస్త్రాలను గ్రహించాడు. ఇప్పటికీ 7 చిరంజీవుల్లో పరశురాముడు కూడా ఒకడిగా ఉన్నాడు. విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి అవతారానికి కూడా పరశురాముడే గురువట. ఇక పరశురాముడు కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ మహేంద్రగిరి పర్వత ప్రాంతాల్లో తపస్సు చేస్తూ ఉంటాడు అని ఒక పురాణ కథనం ఉంది.